విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనం పెరగాలని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ సూచించారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత సమస్యలపై అధికారులతో ఎంపీ మహేష్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధుల నుండి అందిన ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చాలా వరకు రైల్వేకి సంబంధించిన ఆర్ఓబీస్ అయినా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలాగే మన ఏలూరు డ్రైనేజీకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలాగే హైవేకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, ఫస్ట్కి వచ్చినప్పటికీ ఇప్పుడు దిశ మీటింగ్కి చాలా ప్రోగ్రెస్ వచ్చింది. అందరూ అధికారులు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆర్ఓబీస్ కూడా ఒక లైన్లోకి తీసుకొని వచ్చాం. వచ్చే అక్టోబర్ నవంబర్లో ఇచ్చి ఆర్ఓబీ వర్క్లు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే కొన్ని ఇష్యూస్ ఉండేటివన్నీ కూడా సాల్వ్ చేస్తాం. డిస్టిక్లో సంబంధించిన R&B రోడ్స్ కూడా చాలా వరకు పోయినసారి నవంబర్లో మేము అనుకున్న రోడ్స్ కంటే డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ బాగా చేశారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మనము డిస్టిక్లో ముందు కంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా బాగా మన ఏలూరు పార్లమెంట్లో పని జరుగుతుంది. ఈవెన్ కొన్ని చిన్న చాలా వరకు కొన్ని ఇష్యూస్ డే బై డే ఉండే ఇష్యూస్ అన్నీ కూడా టేకప్ చేసి దాన్ని అన్నీ కూడా లైనప్ చేస్తాం. ఇవాళ ఎంపీ లాట్స్కి సంబంధించి అన్ని ఎంపీ లాట్స్ వచ్చిన 2 years ఎంపీ లాట్స్ అన్నీ కూడా గ్రౌండెడ్ చేయాలని చెప్పి అన్నీ కూడా గ్రౌండెడ్ చేస్తాం. అన్నీ కూడా వర్కులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఎంపీ లాట్స్ ఇచ్చేసి 3-4 ఏళ్ళు అయిపోయినాక అవునాయో లేకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తాం. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఎన్ఆర్జీఎస్ వర్కులు కూడా ఇది చేస్తాం. అలాగే ఏది సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి ప్రతి ఒక్క అధికారులు ముందున్నారు. మా కలెక్టర్ గారైనా కానీ, జాయింట్ కలెక్టర్ గారైనా కానీ, ఎస్పీ గారైనా కానీ అందరూ కూడా కలిపి చాలా ముందు కంటే ఇవాళ హాస్పిటల్ అయినా కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇవాళ వచ్చే రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. నిర్వాసితులకి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2000 కోట్లు నిధులు ఇచ్చాం. అన్నీ కూడా ముందు కంటే ఇవాళ మనం ఏమేమి చెప్పామో డిస్టిక్ వైజ్ వరకు ప్రతి ఒక్కటి కూడా పని జరుగుతుంది. అదే రకంగా ఇవాళకి 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకా బాగా పని జరగాలి, ఇంకా బాగా అధికారులతో ఇంకా మనం మంచిగా పని చేయించుకోవాలి. పూర్ పీపుల్కి మన అందరం అవైలబిలిటీలో ఉండాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడో నుంచి మనం అనుకునే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా లైనప్ చేస్తాం. ఈవెన్ కొన్ని డిస్కషన్లు ఇంకా కొన్ని చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అన్నీ కూడా క్లీనప్ చేసుకుంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చేట్టున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అవన్నీ కూడా లైనప్ చేస్తాం. ముందు కంటే ఇవాళకి చాలా బెటర్గా కనబడుతుంది. ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా ఎవ్రీ మంత్లో ఒక కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో డ్రైవ్ నడుపుతున్నాం. జాబ్ మేళాకి ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఇవాళ ఈ 2 ఏళ్ళలోనే ఇంత చేయగలం. ఇంకా వచ్చే ఏళ్ళలో ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామని చెప్పి ఏలూరు డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా మేము ముందుంటామని తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. సిచ్యువేషన్ ఉందో ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. 6 months పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అది దాంట్లో ఎలా ఉందండి? వెయిటింగ్ హాల్ ఎలా ఉందండి? వెయిటింగ్ హాల్ అది యాక్చువల్లీ ఫినిషింగ్స్ యాక్చువల్లీ కొంచెం అప్పుడు అవ్వలేదు సార్. ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేశాం సార్. కాదు కదండి, ఆ రకంగా రావాలని చెప్పించారు కదా. అసలు రైల్వే స్టేషన్లో 12 కోట్ల రూపాయలు పని జరిగినట్లు కనబడుతుందండి? అసలు కనబడుతుందండి? నిజంగా చెప్పండి. వర్క్ అయితే అయింది సార్. సో 10,000 square meter మనకి అయింది సార్. ప్లాట్ఫామ్ నెట్ పెరిగింది సార్. వైడనింగ్ కూడా ఇన్ఫర్మేషన్ కనబడుతుంది కాంట్రాక్టర్స్ది. కాంట్రాక్టర్ని పిలిపించి చేపిస్తారు. ఒక 4-5 months పెట్టుకోవచ్చా? 5% కూడా లేదా? మీరు చూపించిన దాంట్లో 5% కూడా లేదు. కోర్టుకు పోతున్నాయి, కోర్టులో పెండింగ్ పడుతున్నాయి, వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లేదు. బట్ జాయింట్ కలెక్టర్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే అండి,
రెవెన్యూ ఇష్యూస్ రోజు నా దగ్గరికి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే అన్ని సాల్వ్ చేయలేము, నాట్ టెలింగ్ వీ కెన్ సాల్వ్ ఎవ్రీథింగ్ అండి. అట్లీస్ట్ పూర్ పీపుల్కి సమ్ ఇష్యూస్ ఒక చిన్న ఎంఆర్ఓ గారు అక్కడ ఏదో ఉండే ఎంఆర్ఓ కొంచెం చెప్తే ఒక మాట చెప్తే సాల్వ్ అయిపోయిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. చాలా పూర్ పీపుల్ కూడా హెల్ప్ చేయలేకపోతున్నాం. ఓకే, అప్పర్ క్లాస్ పీపుల్ అంటే ఎట్లా మనం ఇది చేసుకుందాం అనుకో మళ్ళీ ఇబ్బంది పడతాం. నా రిక్వెస్ట్ అధికారులందరికీ కూడా మేము ఇచ్చిన లెటర్లైనా కానివ్వండి, ఎవరైనా కానీ మా లెటర్లైనా కానివ్వండి, పూర్ పీపుల్ వచ్చి ఏదైనా అడిగితే ప్లీజ్ చేసి ఇవ్వండి అని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా నమస్కారాలు.